హాయ్ అండి, చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇందులోకి 2 చిన్న గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు అన్నీ కూడా 2 చొప్పున దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ వచ్చేసి ఇందులోకి 6 ఎండుమిర్చి, 1 టమాటో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఈ టమాటో పేస్ట్ని వేసుకోవడం వల్ల ఈ టమాటో రైస్ అనేది చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఆయిల్ సెపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటోని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగానే నానబెట్టుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ రైస్ మొత్తం బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. దీన్ని నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా మరిగించుకున్న తర్వాత మళ్ళీ మంటను మీడియంలో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేసుకుంటే వేడివేడిగా టమాటో రైస్ రెడీ. మూత తీసిన వెంటనే రైస్ని కదపకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కగా రైస్ అనేది ఇలా ఉడికి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఎక్కడ రైస్ అనేది అడుగంటదు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ టైం ఎక్కువగా హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ కూడా కర్రీ ఏమీ అవసరం లేదు, ఒట్టిగానే అలాగే రైస్ తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.